అందరికీ నమస్కారం. తెలుగు కథామాలికకు స్వాగతం. ఇక ఈనాటి కథలోకి వెళ్దామా? నా పేరు సంతోష్. నేను మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడిని. నేను కాకుండా మా ఇంట్లో ఒక సోదరి, ఒక తమ్ముడు, నా తల్లి తండ్రులు ఉండేవారు. మా కుటుంబంలో నేనే పెద్ద కొడుకుని. మా తండ్రి గారు చాలా కష్టపడి పనిచేసే వ్యక్తి. మా నాన్నగారు ఎప్పటి నుంచో అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయినా కానీ ఒక పెద్ద ఫ్యాక్టరీలో ఉద్యోగం చేసేవారు. నేను హెచ్పిటి చేశాను కాబట్టి సులువుగా ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగం దొరికింది. మొదట ఈ ఉద్యోగం నేను చెయ్యకూడదనుకున్నాను. కానీ ఎన్ని రోజులైనా ఇలా నాన్న మీద ఆధారపడి ఉండటం తనకు కూడా సహాయంగా ఉంటుందని అక్కడి గవర్నమెంట్ స్కూల్లో చేరాను. జీతం బాగానే వచ్చేది. ఉద్యోగం కూడా బాగానే నడుస్తుంది కాబట్టి ఇక్కడే ఉన్నాను. నేను ఇక్కడ ఉండటం వల్ల నాన్న భుజాలపై నుంచి కొంచెమైనా భారం తగ్గింది. అలాగే నేను నా తమ్ముణ్ణి బాగా చదివించాలని, అలాగే చెల్లి పెళ్ళి అంగరంగ వైభవంగా చెయ్యాలనుకున్నాను. ఇంతకుముందు స్కూల్లో టైం టేబుల్ ప్రకారం 10వ తరగతి పిల్లలకు మాత్రమే నేను చదువు చెప్పాలి. పిల్లలకు స్కూల్ అడ్మిషన్స్ జరుగుతున్నాయి. నేను స్కూల్లో పనిచేయటం ప్రారంభించి 2 సంవత్సరాలయ్యింది. 10వ తరగతిలో 50 మంది పిల్లలు ఉన్నారు. పిల్లలకు ఎంతో ప్రేమగా చదువు చెప్పేవాడిని. ఒకరోజు నేను క్లాస్ బుక్స్ కరెక్షన్ చేస్తున్నప్పుడు ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చింది. ఆమె వయస్సు 16 సంవత్సరాలుంటాయి. నా దగ్గర నిలబడి, సార్, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అనింది. నేను బుక్స్ చూడటంలో బిజీగా ఉండటం వల్ల నేను వినడంలో ఏదైనా పొరపాటు జరిగిందా అనుకున్నాను. నేను మళ్ళీ ఆమెను అడిగాను, ఏం చెప్పావు? ఆ అమ్మాయి మళ్ళీ అదే మాట చెప్పింది. సార్, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. మీరే నా వరుడు అవుతారు. తను మళ్ళీ ఇదే మాట చెప్పింది. నేను ఆమె వైపు కొంతసేపు చూస్తూ ఉండిపోయాను. తను చాలా కాన్ఫిడెంట్గా ఉంది. తను చెప్పేది జరుగుతుందని. ఒక్కసారిగా నేను షాక్ అయ్యాను. తన పేరు నాగేశ్వరి. చాలా మంచి అమ్మాయి. నాగేశ్వరి, నువ్వు ఇదంతా ఎందుకు చెబుతున్నావు అని అడిగాను. తను మళ్ళీ, సార్, మీరు నన్ను పెళ్లి చేసుకుంటారు. నేనే మీ పెళ్లి కూతుర్ని. మీరే నా వరుడు అంటూ మరొకసారి అనింది. తన మాటలని జోక్గా తీసుకొని నేను నవ్వటం మొదలుపెట్టాను. తను ఇంకా చిన్నపిల్ల కాబట్టి తనని దండించలేదు. తనని వెళ్ళి కూర్చోమని చెప్పాను. నేను నా పనిలో బిజీగా ఉన్నాను. ఆ తర్వాత ఆమెను ఎప్పుడు చూసినా తను చెప్పిందే గుర్తుకు వచ్చేది. నేను నవ్వుకునేవాడిని. అమ్మాయి చాలా తెలివైనది, చాలా అందంగా కూడా ఉండేది. ఇతర ఉపాధ్యాయుల వల్లే నా దృష్టిలో ఉండటానికి కారణం ఇదే. నేను పిల్లలందరినీ ఒకే దృష్టితో సమానంగా చూస్తాను. నేను ఏ పిల్లవాడిని ఇతర పిల్లలతో, పిల్లల తెలివితేటలను, సామర్థ్యాలను ఎప్పటికీ పోల్చను. ఎందుకంటే నేను అలాంటి సమయాన్ని ఎదుర్కొన్నాను. నాకు తెలుసు, టీచర్ ఫేవరెటిజం చూపిస్తే పిల్లలు బాధపడతారు. ఆమె చిన్నపిల్ల కాబట్టి తన మాట్లాడింది సీరియస్గా తీసుకోలేదు. నేను తన పిల్లతనం మాటలని నేను ఆస్వాదించాను. నేను స్కూల్ నుంచి తిరిగి వచ్చాక ఫ్రెష్ అయి భోజనం చేసి నా గదిలో పడుకున్నాను. కొద్దిసేపటికి కళ్ళు మూసుకుపోయాయి. సడన్గా నా రూమ్ డోర్ ఓపెన్ చేసి ఎవరో లోపలికి వచ్చినట్లు అనిపించింది. తలుపులు తెరిచిన శబ్దానికి నేను కళ్ళు తెరిచి చూశాను. వస్తున్నది ఆ వ్యక్తి ఎవరో కాదు, మా అమ్మ. అమ్మను చూసి నేను లేచి కూర్చున్నాను. అమ్మ వచ్చి నా ముందు కూర్చుంది. నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, అందుకే నీ రూమ్కి వచ్చాను అన్నది. అమ్మా, నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నావు చెప్పు అన్నాను. అప్పుడు అమ్మ మెల్లగా నా చెయ్యి పట్టుకొని, నేను నీకు పెళ్లి చేయాలనుకుంటున్నానని చెప్పింది. ఎందుకంటే నీకు పెళ్లి వయసు వచ్చింది కాబట్టి. నీకు ఒక అమ్మాయిని చూశాను. నీకు నచ్చితే ఆ విషయం వాళ్ళ తల్లిదండ్రులకు కబురు పెడతాం.
అమ్మాయి బాగా చదువుకుంది, బాగా డబ్బున్న అమ్మాయి. మీ నాన్నగారికి నాకు ఆ అమ్మాయి బాగా నచ్చింది. అందుకే నీ ఇష్టం తెలుసుకొని వాళ్ళని ఇంటికి రమ్మని పిలవాలనుకుంటున్నాము. అమ్మా, నాకిప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. నాకు ఉద్యోగం వచ్చి ఇప్పుడు కేవలం 2 సంవత్సరాలే కదా అయ్యింది. బాగా సంపాదించిన తర్వాతే పెళ్లి చేసుకుంటాను అన్నాను. దాంతో అమ్మ, బాబు, అమ్మని కూడా అర్థం చేసుకో. ఇంటి పనులన్నీ నాపైనే ఉన్నాయి. ఈ వయసులో ఈ పనులు కూడా చెయ్యలేకపోతున్నాను. చెల్లి రోజంతా స్కూల్లో ట్యూషన్ అంటూ బిజీగా ఉంది. నేను ఒంటరిగా ఉన్నాను. ఇంటికి కోడలు వస్తే నాకు నిశ్చింతగా ఉంటుంది. అలాగే మనవరాలిని కూడా ఎత్తుకోవాలని ఉంది. నా కొడుకు పెళ్ళి చూడకుండానే ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవటం నాకు ఇష్టం లేదు. నేను అమ్మ మాటల్ని విని షాక్ అయ్యాను. ఎందుకంటే ఈరోజు స్కూల్లో ఆ అమ్మాయి నాగేశ్వరి కూడా నా పెళ్లి గురించి చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది. నా పెళ్ళి తనతోనే అవుతుందని, నేనే తన వరుడినని తను చెప్పినప్పుడు నేను నవ్వాను. ఇప్పుడు నిజంగా నా పెళ్లి గురించి చర్చ మొదలయ్యింది అని నేను ఆలోచిస్తుండగా అమ్మ పిలుపుతో ఆలోచన నుంచి బయటకు వచ్చాను. సంతోష్, ఏం ఆలోచిస్తున్నావు? నేను అడిగిన దానికి త్వరగా సమాధానం చెప్పు. నువ్వు చెప్పే సమాధానాన్ని బట్టే నేను ఆ అమ్మాయి వాళ్ళకి సమాచారం అందించాలి అన్నది. అమ్మా, నా కోసం మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నేను అంగీకరిస్తాను. ఆ మాట విని అమ్మ చాలా సంతోషించింది. త్వరగా నిద్రపో, రేపు ఉదయమే లేచి స్కూల్కి వెళ్ళాల్సి ఉంటుంది కదా అని చెప్పి అమ్మ బయటికి వెళ్ళింది. నేను నా తల్లిదండ్రులు చూసిన పెళ్లి సంబంధాన్ని అంగీకరించాను. ఆ సంబంధం ఆ కుటుంబానికి చేరడంతో కొన్ని రోజుల తర్వాత వాళ్ళు నన్ను చూడటానికి మా ఇంటికి వస్తున్నారని చెప్పారు. నేను సరే అని తల ఊపాను. హఠాత్తుగా ఒకరోజు నాగేశ్వరి నా దగ్గరికి వచ్చి, సార్, నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను, నువ్వే నా వరుడవవుతావు అనింది. నేను తన నుండి మళ్ళీ అదే మాటలు వింటూ మరింత అసహనానికి గురయ్యాను. చిన్నపిల్ల కదా, తెలియక మాట్లాడుతుందని పట్టించుకోలేదు. తను మళ్ళీ తన ప్లేస్లో కూర్చుంది. నేను ఇతర పిల్లలతో బిజీగా ఉండటం వల్ల ఈ విషయాన్ని మర్చిపోయాను. అయితే ఆ అమ్మాయి మాటల్లో ఎంత దృఢత్వం ఉందో రానున్న కొద్ది రోజుల్లో తేలిపోయింది. ఎందుకంటే రోజూ నా దగ్గరికి వచ్చి, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నువ్వే నా పెళ్లి కొడుకు అవుతావు అని చెబుతూ ఉండేది. అయితే మొదట్లో నవ్వుతూ తమాషాగా తీసుకున్నాను, కానీ ఇప్పుడు ఓపిక నశించింది. నేను భరించలేకపోతున్నాను. తను ఒకరోజు నాతో ఒకటే మాట ఎందుకు చెబుతుంది? అది కూడా కారణం లేకుండా నాకు అర్థం కాలేదు. ఒకరోజు తనని తిట్టి భవిష్యత్తులో ఇలా మాట్లాడకూడదని అర్థమయ్యేలా చెప్పాను. కానీ ఆమెకు ఇంకా అర్థం కాలేదు. ఆమె చర్యలు మళ్ళీ పునరావృతం చేస్తూనే ఉంది. తన మాటలకి పరిష్కారం కనిపించటం లేదు. ఈ విషయాన్ని మా స్కూల్లో నేను ఏ టీచర్కి చెప్పలేకపోయాను. ఎందుకంటే నా మాట విని తను చిన్నపిల్ల, అమాయకురాలు, తెలియక చేసింది, వదిలేయండి అని అంటారు. తనని చిన్నపిల్లలా భావించి ఇన్ని రోజులు నేను పట్టించుకోలేదు. కానీ రోజూ అదే మాట చెప్పడంతో విసిగిపోయాను. ఒకరోజు నేను కుర్చీలో కూర్చొని బుక్స్ చెక్ చేస్తుండగా అమ్మాయి మళ్ళీ నా దగ్గరికి వచ్చి అదే విషయాన్ని పునరావృతం చేయడం ప్రారంభించింది. ఆమె రోజూ చెప్పేదే. నాకు భరించలేనంత కోపం వచ్చింది. ముందుగా తనకి ప్రేమగా వివరించాను. అమ్మా నాగేశ్వరి, చిన్నపిల్లలు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. అయినా తను రోజూ చెప్పేదే చెప్పింది. దానితో మరింత విసిగిపోయాను. రేపు మీ నాన్నను స్కూల్కి తీసుకురమ్మని చెప్పాను. సార్, మా నాన్న స్కూల్కి రాలేడు. నేను వాళ్ళ నాన్నను స్కూల్కి పిలిపించి తద్వారా తన మాటల గురించి నేను చెప్పాలనుకున్నాను. పిల్లలు ఇలా మాట్లాడటం మంచిది కాదని. అతడైతే తన కుమార్తెకు వివరిస్తాడని, నా మాటలనైతే తను అర్థం చేసుకోవటం లేదని.
కానీ వాళ్ళ తండ్రికి చెబితే ఖచ్చితంగా అర్థం చేసుకుంటాడనుకున్నాను. నాగేశ్వరి తన తండ్రి స్కూల్కు రాలేడు అనగానే చాలా కోపం వచ్చింది. కానీ నేను ఆ కోపాన్ని ఎలాగో కంట్రోల్ చేసుకొని నేను చాలా ప్రేమగా అడిగాను, మీ నాన్న స్కూల్కి ఎందుకు రాలేడు అన్నాను. మా నాన్న చనిపోయారు. ఇంట్లో తన తల్లి మాత్రమే ఉంటుంది. అమ్మ బయటికి రావటం ఇష్టపడదు అన్నది. కాబట్టి మీరే కావాలంటే మా ఇంటికి రండి అని చెప్పింది. నేను నమ్మలేకపోయాను. ఆ అమ్మాయి 10వ తరగతి చదువుతుంది. తన తండ్రి గురించి అబద్ధం చెప్పేంత చిన్నపిల్ల కాదు. నిజంగా తన తండ్రి చనిపోయి ఉంటారు. ఆమె మాటలను విని నేను తన ఇంటికి వెళ్ళి తన అమ్మని కలవాలని నిర్ణయించుకున్నాను. సరే అని పాఠశాల ముగిశాక తనతో పాటు తన ఇంటికి బయలుదేరాను. 10 నిమిషాల తర్వాత ఇంటికి చేరుకున్నాము. అది చాలా చిన్న ఇల్లు మరియు పాత ఇల్లు. నాగేశ్వరితో కలిసి ఇంట్లోకి ప్రవేశించాను. గోడలు చాలా విచిత్రంగా పాతవిలా ఉన్నాయి. ఈ ఇల్లు హర్రర్ సినిమాల్లో దయ్యాల కొంపలా ఉంది. ఇది నన్ను కొంచెం ఆందోళనకు గురి చేసింది. ఇల్లు మామూలుగా కనిపించకపోవటంతో కాస్త కంగారు పడ్డాను. కానీ ధైర్యం తెచ్చుకొని ఇంట్లో ఎక్కడా కనిపించని నాగేశ్వరి వాళ్ళ అమ్మను వెతుకుతూ ఉన్నాను. ఒక గది నుండి ఇంకొక గదికి, ఆ తర్వాత పెరట్లోకి, ఆ తర్వాత కిచెన్కి వెళ్ళి అంతా వెతికాను. కానీ వాళ్ళ అమ్మగారు ఎక్కడా కనిపించలేదు. నేను భయపడిపోయి నాగేశ్వరిని అడిగాను, మీ అమ్మగారు ఎక్కడ ఉన్నారు అని. మా అమ్మగారు ఈ ఫ్రంట్ రూమ్లో ఉన్నారు సార్ అని ఆ గది వైపు చూపించింది నాగేశ్వరి. నేను ఆ రూమ్ వైపు చూడగానే టెన్షన్ పడ్డాను. ఎందుకంటే ఆ గదిలో ఎవ్వరూ లేరు. ఇల్లు చాలా సింపుల్గా తక్కువ సామాన్లతో ఉంది. ఆ ఇల్లు ఎవరూ నివసించేలా లేదు. నాగేశ్వరి నన్ను ఎవరింటికి తీసుకుని వచ్చిందో అర్థం కావటం లేదు. నాగేశ్వరి కోరికపై నేను ఆ గదిలోకి వెళ్ళాను. నేను ఆలోచించాను, ఇంకోసారి లోపలికి వెళ్ళి చూస్తే ఏం నష్టమని. అలా నేను రూమ్లో అడుగు పెట్టగానే నా కాళ్ళ కింద నేల జారింది. ఎందుకంటే నా వెనుక ఒక స్త్రీ మాట్లాడుతున్న గొంతు వినిపించింది. నేను వెనక్కి తిరిగి చూసేసరికి ఒక్కసారిగా భయం వేసి గట్టిగా అరవటం మొదలుపెట్టాను. ఎందుకంటే నా ఎదురుగా లావుగా భీకరంగా ఉన్న స్త్రీ నన్ను చూస్తూ ఉంది. నేను కోపంగా ఎవరు నువ్వు అని అడిగాను. తలుపులు తెరిచి ఉన్నాయి. నాగేశ్వరి ఎక్కడా కనిపించటం లేదు. ఆ స్త్రీ గుమ్మం ముందే నిలబడి ఉంది. నేను తనని దాటి బయటికి వెళ్ళలేను. ఆవిడ ఎవరో నాకు తెలియదు. కానీ ఆ స్త్రీ చాలా కోపంగా కనిపించటం వల్ల నాకు భయం వేసింది. నాగేశ్వరి మాటలు విని ఇక్కడికి వచ్చినందుకు చింతిస్తున్నాను అనటంతో ఆ స్త్రీ, నేను నాగేశ్వరి వాళ్ళ అమ్మ. ఇప్పుడు నువ్వు నాగేశ్వరిని పెళ్లి చేసుకోబోతున్నావు అన్నది. వాళ్ళమ్మ ఇలా చెప్పటంతో నేను ఆశ్చర్యపోయాను. నేను గట్టిగా అరుస్తూ అన్నాను, మీరేం మాట్లాడుతున్నారు? దానితో ఆ మహిళ చాలా కోపంగా మాట్లాడుతూ, వెళ్దాం పద, ఇప్పుడు నీకు నాగేశ్వరితో పెళ్లి జరుగుతుంది అంది. దాంతో నేను, నువ్వు ఆడదానివి కాబట్టి నీకు మర్యాద గౌరవం ఇస్తున్నాను. అలా ఎలా మీ కూతుర్ని నాకిచ్చి బలవంతంగా వివాహం చేస్తారు? మీకు బుద్ధుందా? తన వయసు ఇంకా 16 సంవత్సరాలు. నాకిప్పుడు 24 సంవత్సరాలు. ఇంత వయసు వ్యత్యాసం ఉంటే మీరు ఎలా వివాహం చేస్తారు? ఒకవేళ మీకు నాగేశ్వరికి పెళ్లి చేయాలని ఉంటే తన కోసం తన వయసు గల అబ్బాయిని తీసుకొని వచ్చి వివాహం జరిపించండి. కోపంతో ఇలా చెప్పి వేగంగా బయటికి నడవడం ప్రారంభించాను. నేను రూమ్లో నుంచి బయటకు వెళ్ళకముందే అకస్మాత్తుగా ఎవరో నా తల మీద బలంగా కొట్టారు. నాకేమీ అర్థం కాలేదు. నొప్పితో తల పగిలిపోయేంత గట్టిగా నా తలపై కొట్టారు. దానితో నేను వెనక్కి తిరిగి చూసేసరికి నాగేశ్వరి వాళ్ళ అమ్మ చేతిలో కర్ర ఉంది. నొప్పి భరించలేక నేను స్పృహ తప్పి నేల మీద పడిపోయాను. ఇదంతా సడన్గా జరిగిపోయింది. ఈ హఠాత్ పరిణామాన్ని అర్థం చేసుకోవటానికి అవకాశం లేకుండా పోయింది. ఎంతసేపు స్పృహ లేకుండా పడిపోయానో
తెలియదు, కానీ స్పృహ వచ్చేసరికి తల చాలా నొప్పిగా అనిపించింది. కళ్ళు బైర్లు కమ్మాయి. సరిగ్గా చూడలేకపోతున్నాను. దెబ్బ ప్రభావం ఇంకా అలాగే ఉంది. కొద్దిసేపటికి నొప్పి నుండి ఉపశమనం పొందటానికి ప్రయత్నించాను. స్పృహ తప్పిన దృశ్యం నా కళ్ళ ముందు మెరిసింది. జరిగిన దాన్ని గుర్తు చేసుకునే ప్రయత్నం చేశాను. నేను ఉన్న రూమ్ చాలా చీకటిగా ఉంది. నా నడుము కూడా విపరీతమైన నొప్పిగా ఉంది. నా చుట్టూ చూసేసరికి కనిపించింది. చుట్టూ చెత్తా చెదారం ఉంది. ఇది నాగేశ్వరి నన్ను తీసుకువచ్చిన ఇల్లు కాదు. ఇది వేరే ఇల్లు. ఇప్పుడు నేను నాగేశ్వరి మాటలను ఎందుకు నమ్మానా అని పశ్చాత్తాపపడుతున్నాను. మా అమ్మ నా కోసం ఇంట్లో ఎదురు చూస్తోంది. టెన్షన్ పడుతూ ఉంటుంది. అలాగే నేను ఈ గదిలో ఎంతసేపు బందీగా ఉంటానో నాకే తెలియదు అని ఆలోచిస్తూ నేనసలు ఇక్కడికి ఎందుకు వచ్చాను? నాకు ఇక్కడి నుంచి బయటపడే మార్గమే కనిపించటం లేదు. ఒకవేళ నాకు ఇలా జరుగుతుందని ముందే తెలిసి ఉంటే నాగేశ్వరి వాళ్ళ ఇంటికి వచ్చేవాడినే కాదు. ఇప్పుడు నేను నా ఫోన్ కోసం వెతికాను. అది నా దగ్గర లేదు. అంటే నన్ను బంధించిన మహిళ మొబైల్ తీసుకొని వెళ్ళిపోయిందేమో. ఆ మహిళ ఎవరు? నాతో ఎందుకు అలా ప్రవర్తిస్తోంది? నాకేమీ అర్థం కాలేదు. నేను త్వరగా డోర్ దగ్గరికి వెళ్ళాను. సేవ్ మీ అంటూ తలుపులు తెరవండి అంటూ గట్టిగా అరవటం ప్రారంభించాను. ఎప్పటికీ సమాధానం రాకపోవటంతో చేసేదేమీ లేక నేను వెళ్ళి కూర్చున్నాను. బహుశా ఎవరైనా వస్తారేమోనని ఎదురు చూస్తున్నాను. నాకు తెలియదు ఆ మహిళ ఎవరు, నన్ను ఏం చేయాలనుకుంటుంది, నన్ను చంపాలనుకుంటుందో. కానీ ఆమె తన కూతురు నాగేశ్వరిని నన్ను పెళ్లి చేసుకోమని అడుగుతుంది. కానీ నేను ఈ పని ఎప్పుడూ చేయలేను. ఎందుకంటే నేను అలాంటి మనిషిని కాదు. మా స్కూల్లో ఇంటర్ వరకు ఉంది. అమ్మాయిలు చాలామంది ఉండేవారు, కానీ నేనెప్పుడూ కూడా వాళ్ళని కన్నెత్తి కూడా చూడలేదు. నేను మా పాఠశాల విద్యార్థులను చాలా గౌరవిస్తాను. నేను ఎవరితో అమర్యాదగా ప్రవర్తించలేదు. అలాంటప్పుడు నేను నాగేశ్వరిని ఎలా పెళ్లి చేసుకోను? పగలు రాత్రి తేడా లేకుండా ఆకలితోనే ఆ గదిలో చాలా సమయం గడిచింది. నాగేశ్వరి వాళ్ళమ్మ నన్ను తీసుకుని వచ్చి ఇక్కడ బంధించింది. ఇదంతా ఆలోచిస్తూ మరింత టెన్షన్ పడి నిద్రలోకి జారుకున్నాను. డోర్ తెరిచిన శబ్దం విని లేచాను. కళ్ళు తెరిచి చూసేసరికి అదే స్త్రీ గదిలోకి వచ్చింది. తన చేతిలో బ్యాగ్ ఉంది. ఆ బ్యాగ్ నా చేతికిచ్చి ఇందులో ఆహారం ఉంది, తినమని చెప్పింది. నాకు చాలా ఆకలిగా ఉంది, అందుకే మౌనంగా బ్యాగ్ తీసుకున్నాను. ఇదంతా ఎందుకు చేస్తున్నావు అని ఆ మహిళను అడిగాను. ఎందుకంటే మీ అమ్మ నాకు మాట ఇచ్చింది, మా అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తానని. కానీ ఆ మాటలను మర్చిపోయింది. మరియు నేను మీ అమ్మను గుర్తు చేయగా ఆమె దానికి తిరస్కరించింది. నేను తనని అంత తేలికగా వదలను. అందుకే నిన్ను మోసం చేసి ఇంటికి పిలిపించాను. ఇప్పుడు నేను నీకు నా కూతురికి పెళ్లి చేస్తాను. ఈ పేపర్లు తీసుకొని దీని మీద సంతకం పెట్టు. ఆ మహిళ చాలా కోపంగా మాట్లాడుతుంది. తను నా వైపు కాగితాలు మరియు పెన్ను పెట్టింది. నాకు కోర్టు మ్యారేజ్ చేయాలని చూస్తుంది. ఆమె కోరిక మేరకు కాగితాలు చేతిలోకి తీసుకొని చదవగానే నాకు కోపం వచ్చింది. ఒకవైపు అమ్మాయి సంతకం ఉన్న పెళ్లి పత్రాలను చూశాను. అసలు నువ్వు ఎలాంటి తల్లివి? ఇంత చిన్న అమ్మాయికి ఇంత పెద్ద యువకుడిని ఇచ్చి ఎలా వివాహం చెయ్యాలని చూస్తున్నావు? నీ కూతురు విషయంలో ఎంత పెద్ద పాపం చేస్తున్నావో తెలుస్తుందా నీకు? ఆ అమ్మాయి చాలా చిన్నది. తాను ఇంకా మైనర్. ఆ అమ్మాయికి వివాహం చేస్తే పోలీసులు అరెస్టు చేస్తారు. దానితో ఆ మహిళ, తను నా కూతురు, నాకు ఎలా అనిపిస్తే అలా చేస్తాను. అవును, తన చిన్నపిల్లే, కానీ నువ్వు చిన్నపిల్లవాడివి కాదు కదా. సైలెంట్గా సంతకం చెయ్యి. మీ అమ్మ వాగ్దానం నెరవేర్చుకోలేకపోయింది. కనీసం నువ్వైనా ఇచ్చిన మాట నెరవేర్చుకో అని చెప్పింది. 16 సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని మా అమ్మ ఎప్పుడు వాగ్దానం చేసి ఉండదు అని చెప్పాడు.
నాకు మా అమ్మ మీద పూర్తి నమ్మకం ఉంది. ఈ మాట విన్న ఆవిడకు చాలా కోపం వచ్చింది. మీ అమ్మ నా కూతుర్ని నీకు ఇచ్చే వివాహం చేస్తానని నాకు మాట ఇచ్చింది. ఇది నిజం. నీకు మీ అమ్మ చెప్పలేదా? ఆమె ఇంకా మాట్లాడుతుండగా ఫోన్ రింగ్ అయ్యింది. ఫోన్ తీసి మాట్లాడుతూ నా వైపు చూడటం మొదలుపెట్టింది. నేను మళ్ళీ రేపు వస్తాను. ఈ కాగితాలపై సంతకం కావాలి, లేకపోతే బాగుండదని నన్ను బెదిరించి బయటకు వెళ్ళింది. నేను చాలా ఆందోళన చెందాను. ఆ మహిళ దేని గురించి మాట్లాడుతుంది? ఇప్పుడు నిజం మొత్తం తెలుసుకోవాలనుకుంటున్నాను. అందుకే నేను అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేయలేదు. నాగేశ్వరి వాళ్ళ తల్లి తనకి ఎందుకు పెళ్లి చేయాలనుకుంటుంది తెలుసుకోవాలనుకున్నాను. నేను డిన్నర్ చేసి రాత్రంతా అలా ఆలోచిస్తూ ఆమె నాకు ఒక పూట భోజనం మాత్రమే పెట్టి వెళ్ళింది. బహుశా నేను ఆమె మాటలను అంగీకరించి ఆమె కుమార్తెని వివాహం చేసుకొని కాగితాలపై సంతకం చేస్తాననుకుంది. మా అమ్మ ఎప్పటికీ అలా చెయ్యదు అని నాకు గట్టి నమ్మకం ఉంది. మరుసటి రోజు మళ్ళీ గది తలుపులు తెరిచారు. ఇప్పుడు వచ్చింది ఆ మహిళ కాదు, ఒక అందమైన అమ్మాయి. ఆ అమ్మాయి గదిలోకి వచ్చి నేను అడగకముందే తన గురించి చెప్పటం మొదలుపెట్టింది. నేను నాగేశ్వరి వాళ్ళ అక్కను. నిన్ను ఇక్కడ ఉంచిన వ్యక్తి మా అమ్మ. వచ్చిన అమ్మాయి వయసు దాదాపు 22 సంవత్సరాలు ఉంటాయి. తన పేరు స్వాతి అని చెప్పింది. నేను ఆ అమ్మాయిని ఏదో అడగాలని ప్రయత్నించాను, కానీ ఆమె సమాధానం చెప్పకుండా నన్ను అనుసరించు అని సైగ చేసింది. నేను ఆమెను అనుసరించి వెంటనే ఆమె వెనకాల నడుస్తూ కాలినడకన వెళ్ళాను. ఆ ఇంటి నుండి బయటకు వచ్చాను. ఆమె నన్ను అనేక వీధులలో తిప్పుతూ చివరికి 20 నిమిషాల తర్వాత ఇంకో ఇంటికి తీసుకొని వెళ్ళింది. ఆ ఇల్లు 2 అంతస్తుల మేడ. చాలా శుభ్రంగా అందంగా ఉంది. బయట ఉన్నదానికంటే లోపల ఇంకా అందంగా ఉంది. నన్ను లోపలికి తీసుకొని వచ్చి గదిలో లోపల నుండి తలుపులు వేసింది ఆ అమ్మాయి. నన్ను ఫ్రెష్ అవ్వమని చెప్పింది. ఆమె కోరిక మేరకు ఫ్రెష్ అయి వచ్చాను. ఆ తర్వాత ఆ అమ్మాయి భోజనం ప్లేటుతో నా గదిలోకి వచ్చింది. మీరు భోజనం చెయ్యండి, నేను వండిన వంటకాలే ఇవి, మీకు బాగా నచ్చుతుంది. కానీ నేను భోజనం తినటానికి నిరాకరించాను మరియు ఇంటికి తీసుకురావటానికి కారణం అడిగాను. దానికి ఆ అమ్మాయి, నీ ప్రశ్నలన్నింటికీ నేను సమాధానం చెప్తాను, మీరు భయపడకండి, ఏమీ ఆలోచించకుండా ముందు భోజనం చేయండి అని చెప్పింది. నేను కడుపు నిండా భోజనం చేశాను, ఎందుకంటే చాలా సమయం నుండి నేను ఆకలిగా ఉన్నాను. ఆహారమైతే చాలా టేస్టీగా ఉంది. భోజనం చేసిన తర్వాత ఆ అమ్మాయి నా దగ్గర నుండి ఫుడ్ ప్లేట్ తీసుకొని బయటకు వెళ్ళింది. కొద్దిసేపటికి మళ్ళీ గదిలోకి వచ్చి ఆ అమ్మాయి మాట్లాడటం ప్రారంభించింది. మీరు మా అమ్మ వల్ల మరియు నా చెల్లి వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది. అందుకు నేను మిమ్మల్ని క్షమాపణలు కోరుతున్నాను. వీలైతే మా అమ్మను మా చెల్లెల్ని క్షమించండి అంటూ చేతులెత్తి మొక్కబోయింది. నేను తన చేతులు పట్టుకొని వద్దంటూ తల అడ్డంగా ఊపాను. నా గురించి మీ చెల్లి మీ అమ్మగారు చెప్పే విషయం నిజమేనా అని అడిగాను. దానికి ఆ అమ్మాయి నిజమే అని తల ఊపింది. దానితో నాకు షాక్ తగిలినట్టు అయ్యింది. కానీ ఆ అమ్మాయి మళ్ళీ మీ పెళ్ళి నాగేశ్వరితో కాదు, నాతో అని చెప్పింది. దీనితో నా దిమ్మ తిరిగిపోయింది. నా కళ్ళల్లోని వేల ప్రశ్నలు చూసి ఆమె, నేను నీకు నిజం మొత్తం చెబుతాను అన్నది. నాకు కూడా నీ గురించి బాగా తెలుసు, ఎందుకంటే నేను పెరిగే కొద్దీ మా అమ్మ నేను నీ పెళ్ళిని నువ్వు పుట్టినప్పుడే ఫిక్స్ చేశాను అని, నీకు కాబోయే భర్త పేరు సంతోష్ అని మా అమ్మ నాకు చిన్నప్పటి నుంచి చెబుతూనే ఉండేది. కాబట్టి నేను ఎప్పుడూ వేరే అబ్బాయిల గురించి ఆలోచించకుండా అమ్మ చెప్పినట్టే తన స్నేహితురాలు కొడుకుని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. దానితో నేను నా మనసులో
ఏ అబ్బాయి గురించి కూడా కలలో కూడా ఆలోచించలేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నా పెళ్ళి సంతోష్ అనే అబ్బాయితో జరగబోతుందని అమ్మ చెప్పింది కాబట్టి. ఈ కారణం వల్ల నేను మిమ్మల్ని భర్తగా ఊహించుకునేదాన్ని. మా నాన్నగారు మమ్మల్ని బాగా చదివించారు. తరువాత ఆ చెల్లెలు నాగేశ్వరి జన్మించింది. కాలం గడుస్తోంది. కానీ మీ అమ్మ మాతో మాట్లాడటానికి ప్రయత్నించటం లేదు. మీ ఫ్యామిలీతో మా ఫ్యామిలీ కలవటం కూడా చాలా తగ్గిపోయింది. నాకు 20 సంవత్సరాలు వచ్చేసరికి మా నాన్నకు యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో మా నాన్నగారు చనిపోయారు. మీ నాన్నగారే ఆ కారు యాక్సిడెంట్ చేశారు. ఆయన కావాలంటే హాస్పిటల్కి మా నాన్నగారిని తీసుకుని వెళ్ళి ఉండవచ్చు మరియు మా నాన్నకు సహాయం చేసి ఉండేవాళ్ళు. అలా చేసి ఉంటే ఈరోజు మా నాన్నగారు బ్రతికి ఉండేవాళ్ళు. కానీ మీ నాన్నగారు మా నాన్నగారిని అక్కడే వదిలి పారిపోయారు. ఈ విషయం మా అమ్మగారికి తెలియటంతో స్నేహితురాలి భర్త నా ఈ పరిస్థితికి కారణం అని ఆమె గుండెలో ప్రతీకార మంటలు చెలరేగాయి. మా అమ్మగారి ప్రేమ మరియు ఆమె స్నేహితురాలి ప్రేమ కలుషితమయ్యాయి. ఇప్పుడు మా అమ్మ మీతో నా పెళ్ళి చేయాలని నిశ్చయించుకున్నారు. స్నేహితులుగా ఇద్దరూ కలిసి ఉన్నప్పుడు ఇచ్చిన మాటను మీ అమ్మ మర్చిపోయారని మీ అమ్మ మీద కోపం. దానితో నేను మీ ఇంటికి కోడలయ్యాక మీ అమ్మను వేధించి ఎలాగైనా గొడవ పెట్టుకొని మీ నాన్నగారి ఆస్తులు అన్నీ నా పేరు మీద రాయించుకోవచ్చని ప్లాన్ చేసింది. ఇవన్నీ కేవలం మీ అమ్మ మీద పగ తీర్చుకోవటానికి మాత్రమే మా అమ్మ ఇలా చెయ్యాలనుకుంది. కానీ నేను సిద్ధంగా లేను ఈ తప్పు చెయ్యటానికి. ఎందుకంటే నేను మా అమ్మలాగా ఆలోచించలేదు కాబట్టి. నేను మా అమ్మకి అర్థమయ్యేలాగా చెప్పటానికి చాలా ప్రయత్నించాను. కానీ ఆమె నా మాట వినటం లేదు. పెళ్ళయ్యాక అత్తమామల ఇంటికి వెళ్ళి అలాంటి పనులు చెయ్యనని నేను అమ్మకి స్పష్టంగా చెప్పాను. నేను మీకు కానీ మీ కుటుంబానికి కానీ ఎలాంటి హాని మరియు టెన్షన్ ఇవ్వాలనుకోవటం లేదు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుండి మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాను మరియు మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. కాబట్టి నేను ఎప్పుడూ మీ మీద మీ కుటుంబం మీద పగ తీర్చుకోవాలని అనుకోవట్లేదు. ఈ ప్రతీకార మంటల్లో నేను నలిగిపోతున్నాను. నేను ఈ పని చేయటానికి నిరాకరించినందుకు మా అమ్మ మా చెల్లెల్నిచ్చి నీకు వివాహం చేయాలనుకుంది. మా చెల్లి అయిన నాగేశ్వరిని రెండో ఆయుధంగా చేసుకుంది. ఒక కూతురు కాకపోతే ఏమి, ఇంకో కూతురు ఉంది కదా. ఎవరినో ఒకరిని ఇచ్చి వివాహం చేయటం ద్వారా మీ జీవితాలను నాశనం చేయగలము అని తను భావించింది. అందుకని ఉద్దేశపూర్వకంగానే నా చెల్లెలు అడ్మిషన్ కావాలని మీ స్కూల్లో ఇప్పించింది. మరియు ఆమె ప్రతిరోజు ఆమెకు నేర్పించేది, మీ టీచర్ దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పు అని. నా చెల్లెలు అయిన నాగేశ్వరి మా అమ్మ సలహా మేరకే మీతో అలా చెప్పింది. మీరు తన వలలో పడి చిక్కుకుపోతారని వాళ్ళు ప్లాన్ చేశారు. నిన్ను ఎలాగైనా ఇక్కడికి పిలిపించాలని తన కోరిక. నువ్వు వచ్చిన తర్వాత నీతో బలవంతంగా నాగేశ్వరితో పెళ్లి చేయాలని చూస్తుంది. నేను ఈ పరిస్థితిలో నిన్ను పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు. మీ అమ్మా నాన్నల నుండి నేను ప్రతీకారం తీర్చుకోవటానికి సిద్ధంగా లేను. అందుకే మా అమ్మ తన చిన్న కూతురైన నాగేశ్వరిని రెండవ బాణంగా ఉపయోగించింది. అందుకే తనను నీకిచ్చి వివాహం చేయాలనుకుంది. మా అమ్మకు పిచ్చి పట్టి ఇలాంటి పిచ్చి పనులు చేస్తుంది. నేను తనకి అర్థమయ్యేటట్టుగా చెప్పి విసిగిపోయాను. ఇప్పుడు నేను నిజం బయట పెట్టాను. ఇది మా నిజమైన ఇల్లు. నిన్ను ఉంచి తాళం వేసింది మా పాత ఇల్లు. అది మా నాన్నగారు చనిపోయినప్పటి నుంచి మూసివేయబడింది. మీ తల్లిదండ్రుల మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలని పగదెయ్యం వెంటాడుతోంది మా అమ్మను. ఆ అమ్మాయి చెప్పిన కథ విని నేను ఆశ్చర్యపోయాను. ఇది ఒక ప్రతీకారం తీర్చుకోవటానికి వేసిన ప్లాన్ అని అర్థమయ్యింది. ఆ తర్వాత ఆ అమ్మాయి నేను మిమ్మల్ని విడిచిపెట్టాను అని అనటంతో
నేను వెంటనే మా ఇంటికి వెళ్ళటానికి బయలుదేరాను. నేను కనిపించకపోవటంతో మా అమ్మ మరియు మా బంధువులు చాలా కంగారు పడ్డారు. నన్ను సురక్షితంగా చూసి అమ్మ కౌగిలించుకుంది. నేను ఇంతసేపు కనపడకపోవటానికి గల కారణం అడిగారు. నేను జరిగిందంతా పూసగుచ్చినట్లు వాళ్లకు వివరించాను. దాంతో మా అమ్మ తన చిన్ననాటి స్నేహితురాలు ఇలా చేస్తుందని తెలిసాక షాక్కి గురయ్యింది. నా తండ్రి సిగ్గుతో తలదించుకున్నారు. యాక్సిడెంట్ చేసినప్పుడు నాన్నగారు చాలా భయపడిపోయారు. ఆ కారణం వల్లనే తను హాస్పిటల్కి తీసుకుని వెళ్ళలేకపోయారు. ఎలాగైనా స్వాతి వాళ్ళ అమ్మను కలవాలనుకుంటున్నానని, తనకు క్షమాపణలు చెప్పాలని అనుకుంది మా అమ్మ. మా కుటుంబం మొత్తం స్వాతి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. మేము స్వాతి వాళ్ళ ఇంటికి చేరుకున్నప్పుడు వాళ్ళమ్మగారు స్వాతితో సంతోష్ని ఎందుకు విడిచిపెట్టావు అని అడగటం మేము విన్నాము. మా నాన్నగారిని చూసి వాళ్లకు చాలా కోపం వచ్చింది. నాన్న స్వాతి వాళ్ళ అమ్మగారికి క్షమాపణలు చెప్పారు. నాన్న స్వాతి వాళ్ళ అమ్మగారితో వివరంగా చెప్పారు. తను కూడా అర్థం చేసుకుంది. కానీ నాకు స్వాతికి పెళ్లి చేయాలని ఒక షరతు పెట్టింది. నేను ఆ షరతుకి ఒప్పుకున్నాను. ఎందుకంటే స్వాతి యొక్క మనస్తత్వం నాకు నచ్చింది. అలా కొద్ది రోజుల తర్వాత మా వివాహం జరిగింది. మా అమ్మ మరియు స్వాతి వాళ్ళ అమ్మ మధ్య మునుపటిలాగా స్నేహబంధం చిగురించింది. స్వాతి చాలా మంచి అమ్మాయి. నాకు చూడగానే బాగా నచ్చేసింది. ఇప్పుడు స్వాతి ఇంట్లో బాధ్యతలు అన్నీ తీసుకుంది. ఇప్పుడు నేను నా భార్య చాలా సంతోషంగా ఉన్నాము. మా అమ్మ నా భార్యను ఎప్పుడూ కోడలిగా కాకుండా కూతుర్లా చూసుకునేది. అందరం కలిసి సంతోషంగా ఎలాంటి దుఃఖం లేకుండా జీవిస్తూ ఉన్నాం. ఇప్పుడు మేమంతా నాగేశ్వరిని పాత విషయాలు చెప్పి ఆట పట్టించే వాళ్ళం. తల్లి సలహా మేరకు ఈ పనులు చేసిన అమ్మాయి సిగ్గుపడేది. నేను ప్రస్తుతం స్కూల్లోనే వర్క్ చేస్తున్నాను. జీవితంలో ఎప్పుడైనా ప్రతీకారం కోసం మనం అంతగా దిగజారవలసిన అవసరం లేదు. ఎవరో చేసిన తప్పుకు మరొకరు ఎలా బాధ్యులవుతారు? గుర్తుంచుకోండి, మీ పిల్లల జీవితంపై ప్రతికూల ప్రభావం చూపించే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. నాగేశ్వరి తల్లి ఆమెకు ఎప్పుడూ తప్పుడు పాఠాలే నేర్పింది. వేరొకరి నుండి ప్రతీకారం తీర్చుకోవటానికి ఈ స్థాయికి దిగవద్దు. ఈ కథ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.